ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పీహెచ్సీలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీలో గర్భిణీలను అవమానపరిచారని లబ్ధిదారులు ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 56 మంది గర్భిణీలు హాజరయ్యారు. అయితే ఇంకా 4 మిగిలి ఉన్నాయని, గర్భిణీలు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవాలని అధికారులు ఆశా వర్కర్ ద్వారా తెలిపారు. దీంతో అక్కడికి వచ్చిన ఓ మహిళకు గంటలు గడిచినా కిట్ ఇవ్వలేదని తెలిపింది. ఖచ్చితంగా ఇస్తారని డాక్టర్ రమ్మన్నారని చెప్పి తీరా వచ్చాక ఇబ్బంది పెట్టారని పోయింది. పిలిచి అవమానపరిచారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంచడం జరిగింది. ఈ న్యూట్రిషన్ కిట్లో 65 కిట్లు రావడం జరిగిందని చెప్పిండ్రు. ఇక్కడ 65 కిట్లు రావడం జరిగింది అన్నారు. మరియు గర్భవతి దాల్చిన వారు 80 మందిని పిలిపించడం జరిగింది. మరి 15 మందిని రిటర్న్ చేయడం జరిగింది. 15 మందికి ఈ రోజు చాలా ఘోరంగా అవమానపరిచి పిఎస్సి నుండి పంపడం జరిగింది. మేము ఒక్కటే అడగదలుచుకుంటున్నాం, ఈ రోజు మీరు ఫోటోల కోసం గర్భవతులతో కూడా రాజకీయం చేస్తున్నారని మేము ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నాం. మరియు లిస్ట్ లో పేరున్న వాళ్ళని పిలాలా, లేదంటే కిట్లు 80 ఉంటే ఎందరు క్యాండిడేట్లు ఉన్నాలో దాని పరంగా పిలాలా. కానీ ఈ రోజు గర్భవతుల్ని రిటర్న్ చేయడం కరెక్ట్ కాదు. పిఎస్సిలో ఈ రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంచడం జరిగింది. ఈ న్యూట్రిషన్ కిట్లో 65 కిట్లు రావడం జరిగిందని చెప్పిండ్రు. ఇక్కడ 65 కిట్లు రావడం జరిగింది అన్నారు. మరియు గర్భవతి దాల్చిన వారు 80 మందిని పిలిపించడం జరిగింది. మరి 15 మందిని రిటర్న్ చేయడం జరిగింది. 15 మందికి ఈ రోజు చాలా ఘోరంగా అవమానపరిచి పిఎస్సి నుండి పంపడం జరిగింది. మేము ఒక్కటే అడగదలుచుకుంటున్నాం, ఈ రోజు మీరు ఫోటో కోసం గర్భవతులతో కూడా రాజకీయం చేస్తున్నారని మేము ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నాం. మరియు లిస్ట్ లో పేరున్న వాళ్ళని పిలాలా, లేదంటే కిట్లు 80 ఉంటే ఎందరు క్యాండిడేట్లు ఉన్నాలో దాని పరంగా పిలాలా. కానీ ఈ రోజు గర్భవతుల్ని రిటర్న్ చేయడం కరెక్ట్ కాదు. పిఎస్సిలో ఈ రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంచడం జరిగింది. ఈ న్యూట్రిషన్ కిట్లో 65 కిట్లు రావడం జరిగిందని చెప్పిండ్రు. ఇక్కడ 65 కిట్లు రావడం జరిగింది అన్నారు. మరియు గర్భవతి దాల్చిన వారు 80 మందిని పిలిపించడం జరిగింది. మరి 15 మందిని రిటర్న్ చేయడం జరిగింది. 15 మందికి ఈ రోజు చాలా ఘోరంగా అవమానపరిచి పిఎస్సి నుండి పంపడం జరిగింది. మేము ఒక్కటే అడగదలుచుకుంటున్నాం, ఈ రోజు మీరు ఫోటోల కోసం గర్భవతులతో కూడా రాజకీయం చేస్తున్నారని